ఇటీవల కాలంలో చిన్నారులపై అఘాయిత్యాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. నంద్యాలలో కావచ్చు, విశాఖలో కావచ్చు, ఇటు తెలంగాణలో కూడా తాజాగా ఈరోజు 14 ఏళ్ల బాలికపై ఒక ఏడాది పాటు అత్యాచారం చేస్తూ ఆ బాలిక గర్భం దాల్చడంతో ఆ న్యూస్ బయటకు వచ్చింది. ఇలా చిన్నారులపై అసలు అఘాయిత్యాలు జరగడానికి కారణాలేంటి, దీని వెనుక అసలు ఎటువంటి కారణాలు ఉన్నాయి, కేవలం కామవాంఛ అనుకోవాలా, లేకపోతే వీరు మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఇటువంటి పనులకు ఒడిగడుతున్నారా, ఇటువంటివన్నీ కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇంకా హైలైట్ ఏంటంటే ఈ విషయంలో చిన్నారులే కొంతమంది ఇటువంటి వాటికి పాల్పడ్డం. మనం నంద్యాల ఘటనలో చూసుకున్నట్లయితే 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నటువంటి చిన్నపిల్లలు 3వ తరగతి చదువుతున్నటువంటి చిన్నారులపై ఇటువంటి ఘటన చేసి ఆ అమ్మాయిని చంపేశారంటే అసలు సమాజం ఎటుపోతోంది, దీనికి కారకులు ఎవరు, తల్లిదండ్రుల పెంపకమా లేకపోతే సెల్ ఫోన్ల ప్రభావమా, ఇవన్నీ కూడా ప్రస్తుతం సమాజంలో చర్చనీయాంశంగా మారాయి. అసలు మన ఇంట్లో మన చిన్నారికి సంబంధించి మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో సమాజంలో ఇతర చిన్నారుల్ని కూడా అలాగే చూసుకోవాలన్న ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోతుందంటే సమాజం ఎటువైపు వెళ్తోందన్న ఆందోళన ప్రతి ఒక్కరిని కూడా తొలిచేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సైకాలజిస్ట్ విశేష్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి అసలు దీని వెనుక కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశేష్ గారు నమస్కారం అండి. ఎస్ విశేష్ గారు, ఎలా చూస్తారండి అంటే చిన్నారులు 3 ఏళ్ల బాలిక, ఇక తెలంగాణలో రీసెంట్ ఘటన కూడా చూసాం, 1 సంవత్సరం ఏడాదిన్నర ఉన్నటువంటి బాలిక పైన, ఆ తర్వాత 3 ఏళ్ల బాలిక పైన, 8 ఏళ్ల బాలిక పైన, ఇలా చిన్నారులు అంటే చూస్తే ముద్దొచ్చే చిన్నారులను ఈ విధంగా చేసేటువంటి దుర్మార్గులు కావచ్చు, లేకపోతే వాళ్ళని ఎలా చూడాలి, అసలు ఇటువంటి సంఘటనలు జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి విశేష్ గారు? సో ప్రధానమైన కారణం అండి, ఒకటి ఎప్పుడూ కూడా సెక్షువల్ అఫెన్సెస్ అన్నీ కూడా సెక్స్ కోసం కాదు, మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ఇట్ ఈస్ టు షో దేర్ పవర్ ఒకటి. కానీ ఇక్కడ నంద్యాల ఇన్సిడెంట్ లో కానివ్వండి, నంద్యాల ఇన్సిడెంట్ లో వాళ్ళు 7th క్లాస్ 8th క్లాస్ చదివే పిల్లలు 3వ తరగతి చదివే అమ్మాయి పైన అత్యాచారం చేశారు. అవును, నా ఉద్దేశం ప్రకారం, నా అబ్జర్వేషన్ ప్రకారము అది మీడియా ప్రభావం కానివ్వండి, లేకుంటే ఫోన్ సైట్స్ చూడడం వల్ల వాటిని ఎక్స్పెరిమెంట్ చేద్దాము అనే ఒక దీని వల్ల చేశారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి టీనేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత సెక్షువల్ డిజైర్స్ అనేవి ఏర్పడతాయి, సెక్షువల్ హార్మోన్స్ మొదలవుతాయి, సెక్షువల్ ఆలోచనలు అనేవి మొదలవుతాయి. మొదలైన తర్వాత వాళ్ళు దానిని ఆలోచనల వరకే ఉంచుకుంటే పర్లేదు, కానీ కొంతమంది ఏంటంటే ఈ ఫోన్ సైట్స్ ఇవి చూడడం వల్ల దీన్ని మనం కూడా ట్రై చేయాలి అనే ఒక ఆలోచనకి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత వాళ్లకు ఈజీగా దొరికే టార్గెట్ ఎవరంటే తమకంటే చిన్న వయసులో ఉన్న పిల్లలు. సో ఆ పిల్లల పైన వాళ్ళు ఇటువంటి అత్యాచారానికి తెగబడ్డారు. ఓకే, సో అది వాళ్ళు తెలిసి చేశారని లేకుంటే వాళ్ళు కావాలని చేశారని అనే కంటే కూడా వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్స్ కు లోనై చేశారని చెప్పొచ్చు. అయితే ఆ తరువాత జరిగిన సంఘటన ఏదైతే ఉందో, వాళ్ళు ఆ అమ్మాయిని చంపేయడము, ఆ తరువాత ఆ పిల్లల యొక్క పేరెంట్స్ ఆ పాప శవాన్ని కూడా మాయం చేయడం, ఇవి మాత్రం వాళ్ళ యొక్క క్రిమినల్ మైండ్ కి ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు. ఒక నేరం అనేది ఇంటెన్షనల్ గా చేశారా లేకుంటే తప్పనిసరి పరిస్థితులు చేశారనేది ఉంటుంది నేరానికి. ఇక్కడ ఇది చాలా ప్లాన్డ్ గా చేశారు, ప్లాన్డ్ గా చేయడం వల్లనే ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసి హత్య కూడా చేశారని మనం చెప్పొచ్చు అండి. ఓకే, అది కాదండి, అంటే అసలు ఇంత చిన్న పిల్లలు కేవలం ఇటువంటి ఫోన్ వెబ్సైట్స్ కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్ అవైలబుల్ ఉండడం వల్లే ఇటువంటివన్నీ జరుగుతున్నాయి అనుకోవాలా? తప్పకుండా అండి. ఇప్పుడు మా జనరేషన్ లో కానీ, నా తర్వాత జనరేషన్ లో కానీ మాకు అందుబాటులో ఉన్నది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉన్నది సినిమాలండి. సినిమాలు, డ్రామాలు ఉండేవి ఆ రోజుల్లో. ఓకే, సో మహా అయితే సెక్స్ బుక్స్ అందుబాటులో ఉండేవి, సెక్స్ కి సంబంధించి అభిసారి కొన్ని మ్యాగజైన్స్, లేకుంటే కొన్ని థర్డ్ రేట్ సెక్స్ బుక్స్ చాట్ అమ్మేవాళ్ళు, వాటి చాట్ చదువుకునేవాళ్ళు అందరూ కూడా. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కడికి కూడా సెల్ ఫోన్ ఉంటే చాలు, నీకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న ఫోన్ సెట్ కూడా నీకు ఓపెన్ అవుతుంది. సో అందులో రకరకాల విచిత్రమైన ఫోన్ వీడియోస్ మనకు కనిపిస్తాయి. అవును, ఇందులో కొన్ని చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి. చైల్డ్ పోర్న్ ఈజ్ క్రైమ్ ఇన్ అక్రాస్ ది గ్లోబ్. ప్రపంచవ్యాప్తంగా కూడా 14 సంవత్సరాలకు లోబడిన పిల్లల పైన కనుక పోర్న్ కనుక చిత్రీకరించినా గానీ, వాళ్ళ ఫోటోలు పెట్టినా అది క్రైమ్. అయినా కానీ కొంతమంది డార్క్ వెబ్ లో అటువంటి చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేసేవాళ్ళు ఖచ్చితంగా సైకలాజికల్ డిజార్డర్ తో బాధపడుతున్న వాళ్ళు అయి ఉంటారు, లేకుంటే డబ్బు కోసం కక్కుర్తి పడుతున్న వాళ్ళు అయి ఉంటారు.
ఈజీ మనీ అండి. దీనివల్ల ఏంటంటే ఈజీ మనీ వస్తుంది అనేది వాళ్ళకి ఉన్న ప్రధానంగా ఉండడు చేసేది. ఓకే. కొంతమందికి సైకలాజికల్ డిజార్డర్, పీడోఫైల్ అనే సైకలాజికల్ డిజార్డర్ కూడా ఉంటుంది. అంటే చిన్న పిల్లలతో సెక్స్ చేస్తే బాగుంటుంది అనేది మనం అదో చూస్తూనే మానసిక ఉంటాం. వ్యాధిగా చూడాలి దాన్ని. ఇది మానసిక వ్యాధి అండి. మానసిక వ్యాధి. ఓకే. ఓకే, మానసిక వ్యాధి. మ్మ్. అటువంటి ఉన్న వాళ్ళు చిన్న పిల్లల్ని టార్గెట్ చేసుకుంటారు. ఓకే. దాన్ని చూసిన ఇటువంటి పిల్లలు కూడా దాని నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకుని, ఇన్స్పిరేషన్ పదం వాడకూడదు నిజానికి, మ్మ్. కానీ దాని నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని నా అబ్జర్వేషన్. ఎస్ విశేష్ గారు, అంటే మీ ముందుకు ఒక విషయాన్ని తీసుకురాదలుచుకున్నాను. కర్ణాటక హైకోర్టు నిన్ననే ఒక తీర్పు ఇచ్చింది. చైల్డ్ పోర్ను చూడడం నేరం కాదు, దాన్ని వ్యాప్తి చేస్తేనే నేరం అంటూ ఒక తీర్పు ఇచ్చింది. కాబట్టి అంటే వీటికి సంబంధించి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్న హైకోర్టుకు సంబంధించి, అంటే దాన్ని తప్పు అని చెప్పాల్సినటువంటి హైకోర్టే చూడడం తప్పు కాదు, కేవలం వ్యాప్తి చేయడమే తప్పని ఇటువంటి తీర్పులు ఇస్తే ఎలా సమాజం ఎటుపోతుంది అనేటువంటి ఒక విమర్శ కూడా వినిపిస్తోంది. అసలు ఈ తీర్పుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒక్కటండి, పోక్సో చట్టం ఉందండి. ఇంతకు ముందు పోక్సో చట్టంలో నాకు గుర్తున్న మేరకు 18 సంవత్సరాలకు లోబడి ఉంటే వాళ్ళని బాల నేరస్తుల కింద పరిగణించేవాళ్ళు. తరువాత ఐ థింక్ 5-6 years బ్యాక్ అనుకుంటే నేను కూడా ఆ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశాను. లేదు, ఇప్పుడు పిల్లలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు, అంటే వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీ త్వరగా వస్తుంది కాబట్టి 16 సంవత్సరాలకే పరిమితం చేయాలనేది చాలా పెద్దగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం జరిగింది. ఎందుకంటే మన ఘటనలు కూడా చూసినట్లయితే అందరూ 16 ఏళ్ళు 17 ఏళ్ల పిల్లలు ఎక్కువగా ఇటువంటి ఘటనలు చేయడం ఎక్కువ జరుగుతోంది. కాబట్టి వాళ్ళు చిన్నపిల్లలుగా పరిగణిస్తే అసలు తప్పించుకోవచ్చు అనే క్రమంలో కూడా చేసే వాళ్ళు కూడా ఉండుండొచ్చు. ఎస్ తప్పకుండా అండి. ఆ మధ్యకాలంలో ఒక సినిమా కూడా వచ్చిందండి, మాస్టర్ అనే సినిమా వచ్చింది, విజయ్ హీరోగా. దాంట్లో కూడా పిల్లల్ని బాల నేరస్తుల్ని పావులుగా ఉపయోగించుకొని నేరాలకు పాల్పడుతూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ జనరేషన్ లో, అంటే జనరేషన్ ఆల్ఫా, అంటే 2010 తర్వాత పుట్టిన జనరేషన్ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ ఖచ్చితంగా పాస్ట్ జనరేషన్ కంటే ఎక్కువ. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజానికి ఎక్స్పోజ్ అవుతున్నారు. రకరకాల మాధ్యమాల ద్వారా వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ అనేది ప్రతి 10 ఏళ్లకి 2% పెరుగుతుందండి. సో అలాగే వీళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, వీళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో బాల నేరస్తులకు ఉండే వయసును తగ్గించడం కూడా ఒక ప్రభుత్వం చర్చించాల్సిన అంశం. ఈ నేపథ్యంలో అసలు కోర్టులు అనేవి చైల్డ్ పోర్ను చూడడం తప్పు కాదు అని చెప్పడం అనేది నాకు నిజంగా ఆశ్చర్యకరం. తెలియదు, ఇప్పుడు మీరు చెప్తున్న ఆశ్చర్యకర విషయం. ఎందుకంటే పోర్ను చూడడం తప్పుగా అర్థం, కానీ చైల్డ్ పోర్న్ అంటే ఇక్కడ చూడటం తప్పు కాకపోయినా కానీ ఆ చూడాలంటే అటువంటి చైల్డ్ ట్రాఫికింగ్ చేసి ఆ చైల్డ్ తో వాళ్ళు పోర్న్ వీడియోస్ చిత్రీకరిస్తారు. అంటే మనం నేరం చేయకపోయినా ఎక్కడో ఒక చోట నేరం జరిగిందని ప్రతిఫలమే ఆ వీడియో. నేరం జరిగిన దాని వల్లనే ఆ వీడియో బయటకు అలాంటి వీడియోలు చిత్రీకరిస్తారు. అంతే కదా. అలాంటప్పుడు అటువంటి వీడియోల్ని చూడటం తప్పు కాదంటే వాటిని ప్రోత్సహించడం అవుతుంది, పరోక్షంగా వాటిని ప్రోత్సహించడం అవుతుంది. సో అయితే ఇది కర్ణాటక కోర్టు తీర్పిచ్చినంత మాత్రం అది దేశవ్యాప్తంగా అమలవుతున్న ఏం లేదు. దానిపైన సుప్రీంకోర్టు ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటుంది. ఎన్జిఓలు దాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు దృష్టి తీసుకెళ్తారు. నాకు అవగాహన మేరకు అయితే సుప్రీంకోర్టు అనుమతించదండి చైల్డ్ పోర్ని, ప్రపంచవ్యాప్తంగా అనుమతించట్లేదండి, మన దేశంలోనే కాదు. మరోవర్ ఇటీవల కాలంలో ఏమైపోతుందంటే సెల్ ఫోన్లలో లేకపోతే ఫోన్ వీడియోస్ లో చూసిన వాటిని అనుకరించాలనేటువంటి ఒక మానసిక స్థితికి చాలా మంది వెళ్తున్నారు. కాబట్టి ఇటువంటివి ఎంకరేజ్ చేస్తే ఇంకా ఘోరంగా పరిస్థితి తయారయ్యే అవకాశం ఉంటుందేమో. ఎస్ అంతే. ఎందుకంటే చాలా మందికి పోర్న్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, అక్కడ పిక్చరేషన్ తెలియదండి. వాళ్ళు ఏమనుకుంటారంటే, ముఖ్యంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళు, కొంచెం చదువుకున్న వాళ్ళు, ఇలాగే ఉంటుందేమో సెక్స్ అంటే అనుకుంటారు. ఓకే, అలా చేయాలని ప్రయత్నం చేసినప్పుడు నా దగ్గర చాలా మంది కౌన్సిలింగ్ కూడా వస్తుంటారు. అలా చేయలేనప్పుడు మనం ఎందుకు పనికిరాము అనే ఒక భావన వాళ్ళలో ఏర్పడుతుంది. సెక్షువల్ గా మేము ఇంపార్టెన్స్ అనే భావన ఏర్పడుతుంది. నిజానికి ఇండియన్ సెక్షువల్ కెపాసిటీ ఈజ్ మాక్సిమం 8 minutes అండి. 8 minutes, అంతకు మించి వాళ్ళు చేయలేరు. ఎవరో రేర్ గా ఉండొచ్చు, కానీ మామూలుగా అయితే ఆన్ యావరేజ్ 8 minutes అండి. ఓకే, అయితే కానీ పోర్న్ వీడియోస్ అలా ఉండదు. పోర్న్ వీడియోస్ లో అది చాలా ఎక్కువ టైం ఉంటుంది. ఎందుకు, వాళ్ళు షార్ట్స్ గా తీస్తారు కాబట్టి. వీటిని చూసిన వాళ్ళు వాటిని అనుకరించాలని ప్రయత్నించడము, అందులో కొన్ని అసహజమైన శృంగారాలు ఉంటాయి. పోర్న్లో రకరకాల శృంగార కార్యక్రమాలు ఉంటాయి. వాటిని చూసి అలాంటివి అనుకరించాలని ప్రయత్నించడము. మోరోవర్ పోర్న్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ బాడీ పట్ల విపరీతమైన శ్రద్ధ తీసుకుంటారు. వాళ్ళు దాని కూడా ఎక్సర్సైజ్లు చేస్తారు, అవసరమైతే సర్జరీలు చేసుకుంటారు.
తన పార్ట్నర్ అలా లేదనుకున్నప్పుడు దాని పట్ల అసంతృప్తి ఏర్పడుతుంది. మళ్ళా నా పార్ట్నర్ ఇలా లేదు, ఇంత సెక్సీగా లేదని ఒక అసంతృప్తి ఏర్పడుతుంది. అలాగ ఒక స్టార్ లాగా, ఒక హీరోయిన్ లాగా బాడీకే ప్రాధాన్యం ఇస్తూ ఉండటం అనేది మామూలు గృహిణులకి, మామూలు మహిళలకు అసాధ్యం. ఓకే. మోరోవర్ యూరోపియన్ బాడీ ఇమేజ్ వేరు, ఇండియన్ బాడీ ఇమేజ్ వేరు. సో యూరోపియన్స్ లాగా స్లిమ్ గా ఉండాలనుకోవడం, జీరో సైజ్ లో ఉండాలనుకోవడం ఇండియన్స్ లో సాధ్యం కాదు. సో ఇది గుర్తించకుండా అలాగే ఉండాలి, అలా లేకపోతే అసంతృప్తి లోడటం అనేది చాలా జంటల మధ్య విభేదాలకు, విడాకులకు కారణమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే విశేష్ గారు, ప్రధానంగా ఈ చిన్న పిల్లల పైన అఘాయిత్యాలు జరిగినప్పుడు, లేకపోతే మహిళల పైన అఘాయిత్యాలు జరిగినప్పుడు చాలామంది సోషల్ మీడియా వేదికగా చేసే కామెంట్ ఏంటంటే అసలు మహిళలే సరైన బట్టలు వేసుకుంటే ఇవన్నీ జరగవు కదా అనేటువంటి ఒక వితండవాదాన్ని కూడా తీసుకొస్తున్నారు. మరి చిన్నపిల్లలు 7.5 బాలిక, 8 ఏళ్ల బాలిక, మరి వాళ్ళు ఏం ఎక్స్పోజ్ చేయలేదు కదా, మరి వాళ్ళపైన ఎందుకు జరుగుతున్నటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. అది ఇది వస్త్రధారణ వల్లనే రేపులు జరుగుతాయనేది చాలా అసభ్యకరమైన, అసందర్భమైన వాదనండి. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్లు 6 years పిల్లల పైన రేపు జరుగుతుంది, 60 years మహిళల పైన రేపు జరుగుతుంది. ఓకే, పల్లెటూరి మహిళల పైన రేపు. పల్లెటూరు మహిళలు ఏమి విచిత్రమైన డ్రెస్సులు ఏమి వేసుకోరు కదా. సిటీలో ఉండే వాళ్ళలో కూడా చాలా తక్కువ మంది మాత్రమే హాఫ్ నేకెడ్ డ్రెస్సులు వేస్తారు, మిడిల్ లాంటివి కానీ స్కర్ట్స్ వేస్తారు. అంతే తప్ప ప్రతి ఒక్కళ్ళ లాంటి డ్రెస్సులే వేరు. ఓకే, వాళ్ళు డ్రెస్ వేశారు, మీ బుద్ధి ఎక్కడ పోయింది? అదే కదా, బుద్ధి ఎక్కడ పోయింది? మీరు వాళ్ళు డ్రెస్ వేసుకుంటే వాళ్ళ ఇష్టం, అది మీరెందుకు వాళ్ళపైన అఘాయిత్యానికి పాల్పడాలి? అంటే ఇది మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే సార్, నా ఉద్దేశం ప్రకారము ఒక మహిళకు కూడా స్వేచ్ఛ ఉంటుందనే విషయాన్ని మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించకపోవడం వల్ల వస్తున్న సమస్యలు ఇవి. అంటే ఎంతసేపటికి ఇళ్లలో కూడా అమ్మాయిలకు చెప్తుంటారు రాత్రి 10 దాటితే బయటికి వెళ్ళొద్దు, లేకపోతే ఈ డ్రెస్సులు ధరించాలి అని చెప్పి. కానీ అబ్బాయిలకు చెప్పేటువంటి సమాజం దిశగా మనం వెళ్ళాలి. అబ్బాయిలకు కూడా అమ్మాయిలని ఈ విధంగా గౌరవించాలి, నీ ఇంట్లో తల్లిని చెల్లిని ఏ విధంగా చూస్తున్నావో అదేవిధంగా బయట ఆడపిల్లల్ని చూడాలనేటువంటి కనీస అవగాహన కూడా చాలామంది మగపిల్లలకు కలగట్లేదు. ఆ విధంగా చెప్పట్లేదు కూడా ఇప్పటికీ కూడా, ఇంత డెవలప్ అవుతున్నా కానీ సొసైటీ. అబ్సల్యూట్ రైట్ అండి, అబ్సల్యూట్ రైట్. ఎందుకంటే బిలీఫ్స్ అండ్ వాల్యూ సిస్టమ్ అనేది బేసిక్ గా కుటుంబం నుంచి వస్తుందండి. ఒక పిల్లాడు పెరిగి పెద్దయ్యే క్రమంలో ఒక మహిళను ఎలా గుర్తించాలి, ఎలా గౌరవించాలి, ఎలా చూడాలనే విషయము వాళ్ళ ఫ్యామిలీ సిస్టమ్ నుంచి వస్తుంది. సపోజ్ ఆ ఫ్యామిలీలో కనుక భార్యని భర్త అసే ఉసే అని పిలవడము, తిట్టడము, కొట్టడము ఇటువంటి పనులు చేస్తూ ఉంటే ఇది సాధారణమనే భావన ఏర్పడుతుంది పిల్లోడికి. అవును, సాధారణ భావన ఏర్పడుతుంది. అలాగే తండ్రి గనక, తల్లి కానీ తండ్రి కానీ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ పెట్టుకోవడము, ఓపెన్ గా వాటిని పెట్టుకోవడం చూస్తే ఓకే, ఇట్ ఈస్ నార్మలైజ్ అయిపోతుంది అది. ఓకే, ఆ పిల్లవాడి మనసులో, ఆ పాప మనసులో ఇది పెద్ద తప్పు కాదు అనే భావన ఏర్పడుతుంది. ఆ భావన ఏర్పడిన తర్వాత తప్పని అనుకోరు వాళ్ళు, అంతే. వాళ్ళు తప్పు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు అది తప్పు అనే విషయం, ఎందుకు వాళ్ళు చూడలేదు అటువంటి విషయాల్ని. కాబట్టి మనం ఎవరమైనా కానివ్వండి, మన పిల్లలకు, ఆడపిల్లలకు మాత్రమే కాదు మగపిల్లలకు నేర్పించాలి. ఒక స్త్రీ నో అందంటే నో, అంతే. నీకు ఎంత ఇష్టం ఉన్నా కానీ తను నో అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయిని నువ్వు పర్సూ చేయకూడదు, ఆ అమ్మాయి మీద ప్రెషర్ పెట్టకూడదు, ఆ అమ్మాయిని వెంటాడి వేధించకూడదు అనే విషయం మన పిల్లలకు కనుక నేర్పిస్తే ఇటువంటి నేరాలు ఘోరాలు జరగవండి. ఇంకొక విషయం విశేష్ గారు, ఈరోజు బయటపడేటువంటి విషయం, ఒక 14 ఏళ్ల బాలికను ఒక వ్యక్తి ఒక ఏడాది నుంచి అత్యాచారం చేస్తూ ఆ బాలికకు నిన్ననో ఈరోజో గర్భవతిగా తెలియడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చిందండి. అంటే తల్లిదండ్రులు కూడా ఇటు ఆడపిల్లలకు కూడా బయటి వాళ్ళతో ఎలా ఉండాలి, లేకపోతే బయటి వాళ్ళని ఎంతవరకు దగ్గరగా రానివ్వాలి అనేటువంటి విషయాలు కూడా చెప్తే బాగుంటుందేమో. తెలియక కొంతమంది అటువంటి వాళ్ళు ఉచ్చులో పడుతున్నారు. అంటే చిన్నప్పటి నుంచి అండి, ఇంకా చెప్పాలంటే ఒక 4-5 years నుంచి కూడా పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఉన్న డిఫరెన్స్ చెప్పాలండి. ఓకే, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఎక్కడ ఎవరే వాళ్ళు ఎక్కడ తాకొచ్చు, ఎక్కడ తాకకూడదు, ఎక్కడైనా తాకితే, తాకరాని చోట తాకితే వెంటనే తల్లికి చెప్పాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా పిల్లలకు స్కూల్లో బోధించాలి. ఇప్పటికీ కొంత సిలబస్ లో అది వచ్చినట్లు నా దృష్టికి ఉంది. సిలబస్ లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ చెప్తారు, ప్రైమరీగానే చెప్తున్నారు ఇప్పుడు కొంతమంది. ఇంకా చెప్పాలి అంటే తండ్రి కూడా అటువంటి చోట తాకితే నాకు చెప్పమని తల్లి చెప్పాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో తండ్రులు కూడా, కొంచెం మంది దుర్మార్గమైన తండ్రులు నిజమే బిడ్డ పైన అత్యాచారాలు చేసే సంఘటనలు కూడా మనం చూసాం, అనేకం చూసాం, ఒకటి కాదు రెండు కాదు. సోదరుడు చేయడం చూసాం, తండ్రి చేయడం చూసాం.
యా అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా పిల్లలకి గుడ్ టచ్ కి బ్యాడ్ టచ్ కి ఉన్న డిఫరెన్స్ చెప్పాలి. తర్వాత ఉమ్, యుక్త వయసులో వచ్చినప్పుడు అంటే పిల్లలు మెచ్యూర్డ్ అయిపోయిన తర్వాత 12-13 ఇయర్స్ వచ్చిన తర్వాత మెచ్యూర్డ్ అయిపోయిన తర్వాత సహజంగా సెక్స్ కోరికలు ఉంటాయండి ఏ ఉమ్, పిల్లలకైనా కానీ. అది శరీర ధర్మం, అవును. శరీర ధర్మం. అయితే ఆ శరీర ధర్మాన్ని మించి వాళ్ళు తమ పట్ల తాము ప్రొటెక్ట్ చేసుకోవాలి, తమ బాడీని తమ ఆ యొక్క వాల్యూ సిస్టమ్ ప్రొటెక్ట్ చేసుకోవాలనే విషయాన్ని తల్లులు కానివ్వండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి పిల్లలకు బోధించాలి. ఎందుకంటే ఎర్లీ సెక్స్ విల్ హార్మ్ దేర్ హెల్త్ మెంటల్ హెల్త్ అన్నిటినీ వాళ్ళని హార్మ్ చేస్తుంది. మోరోవర్ దే ఆర్ నాట్ రెడీ టు సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చేసినా కానీ వాటిని ప్రతిఘటించాలి, వాటి నుంచి తప్పించుకోవాలనే విషయాన్ని వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పించినప్పుడే వాళ్ళు క్షేమంగాను భద్రతతోనూ ఉండగలుగుతారండి. ఓకే. అంటే కొంతమంది వాదన ఎలా ఉంటుంది అంటే సినిమాల ప్రభావం లేకపోతే మీడియా ప్రభావం కూడా కొంత ఉండొచ్చు, దానికే ఇటువంటివన్నీ జరుగుతున్నటువంటి ఒక వాదన కూడా తీసుకొస్తుంటారు. అసలు దానిపైన మీరు ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారు? అసలు అదంతా నిజంగానే వాస్తవమా, లేకపోతే కొంతవరకు ఉండే అవకాశం ఉందా, అసలు సినిమా ప్రభావం ఉండదా, ఏంటి అసలు దీనిపైన ఏం చెప్తారు? ఒకటండి, మనం మనుషులుగా పుట్టినప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావం అంతా అక్కడ పరిసరాల ప్రభావం మన పైన ఉంటుందండి. ఓకే. ఖచ్చితంగా ఉంటుంది, అన్డౌటెడ్. అయితే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సినిమాల ప్రభావం కంటే కూడా పేరెంట్స్ ప్రభావము, కుటుంబ ప్రభావము, తన చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం ఎక్కువ. ఇది ఓకే. మనం అర్థం చేసుకోవాలి. ఎకలాజికల్ థియరీ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రకారం ఏంటంటే పిల్లల పైన, వాళ్ళ ప్రవర్తన పైన, వాళ్ళ వాల్యూ సిస్టమ్ పైన అత్యంత ప్రభావం చూపించేది పేరెంట్స్ ఫస్ట్, ఓకే. సిబ్లింగ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ. ఆ తరువాత తన చుట్టూ ఉన్న పరిసరాలు, స్కూలు, ఫ్రెండ్స్, రైట్. ఆ తరువాత మీడియా, ఇవన్నీ వస్తాయి. ఓకే. ఎక్కువగా ప్రభావం చూపించేది కుటుంబ వాతావరణం, కుటుంబ పరిసరాలు. కాబట్టి ఇవి బాగుండేలాగా మనం చూసుకుంటే చాలు. మన ఫ్యామిలీలో మనం పిల్లలతోటి ఓపెన్ గా కమ్యూనికేట్ చేయటము, వాళ్ళకు రకరకాల జాగ్రత్తల గురించి వాళ్ళతో మాట్లాడటము, చెప్పడం అనేది ముఖ్యంగా తల్లులు నిర్వహించాల్సిన బాధ్యత. అయితే ఏమవుతుందంటే చాలా సందర్భాల్లో పల్లెటూర్లలో చాలా మంది తల్లులకు అంత అవగాహన ఉండదు, అంత ఎడ్యుకేషన్ కూడా ఉండదు. కాబట్టి వాళ్ళు బేసిక్ గా ఎవరైనా పరాయి వాళ్ళు తాకితే వెంటనే నాకు చెప్పమ్మా అనే విషయాన్ని వాళ్ళు చెప్పాలి. ఓకే. అంటే ఇటువంటి ఘటనలు ఇంత రిపీటెడ్గా లేకపోతే ఇంత షార్ట్ పీరియడ్లో ఇన్ని జరుగుతున్నాయంటే ఏంటి కారణం? అంటే చట్టాల నుంచి తప్పించుకోవచ్చనా, లేకపోతే అవగాహన లేకపోవడమా చేసే వాళ్ళకి, అసలు ఇది తప్పు అని తెలియకపోవడమా, అసలు ఏంటి కారణాలు? పోలీసులు సరిగ్గా వ్యవహరించకపోవడమా, దానిపైన సరైన చర్యలు తీసుకోకపోవడమా, ఎక్కడ లోపం జరగడం వల్ల ఇంత షార్ట్ పీరియడ్లో ఇన్ని నేరాలు జరుగుతున్నాయి? ఎందుకంటే మీరు కూడా చూస్తుంటారు, ఈ వారం రోజుల్లోనే చాలా సంఘటనలు బయటపడుతున్నాయి. ఏమవుతుందంటే అండి, సహజంగా వాళ్ళకి నేరం అని తెలియక కాదు, ఓకే, చట్టాలు సరిగా పనిచేయక కాదు, వాళ్ళకి తెలుసు అది నేరం అని తెలుసు. ఎవరికి తెలియదండి? పక్క ఇంకొక అమ్మాయిని మీద అత్యాచారం చేసి నేరం అని తెలియదా? అందరికీ తెలుసు, తెలియదని కాదు. తప్పించుకోవచ్చనే ధైర్యం, ముఖ్యంగా ఆ గ్రామంలో ఉండే నాయకులు కానీ, ఆ గ్రామంలో అధికారంలో ఉన్న పార్టీలు కానీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఏ నేరం చేసినా కానీ మన పైన ఉన్న వాళ్ళు మనల్ని కాపు కాస్తారు, మనల్ని కాపాడుతారనే ఒక ధైర్యం ఉన్నప్పుడు కొంతమంది ఇటువంటి చర్యలకు తెగబడతారు. ఒకటి. రెండోది ఏంటంటే కొంతమందిలో మానసికంగా కూడా లోపాలు ఉంటాయి. ఓకే, వాళ్ళు ఏంటంటే అటు రిపీటెడ్ గా చేస్తూ ఉంటే వాళ్ళకి మానసికమైన జబ్బు ఉందని మనం అర్థం చేసుకోవచ్చు అండి. ఒకసారి చేసినట్టు కాదు కానీ మానసిక జబ్బు అర్థం చేసుకోవచ్చు. మూడోది ఏంటంటే ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరుగుతాయండి. అంటే నేను జరగడం రైట్ అని చెప్పడం లేదు, కానీ ఇటువంటి సంఘటనలు అనేవి అక్కడ అడపదడప జరుగుతూ ఉంటాయి. కానీ ఏమవుతుందంటే ఒక విషయము మీడియాలో వచ్చినప్పుడు అటువంటి విషయాలు వెంటనే స్ట్రింగ్ ఆఫ్ ది దగ్గర వెంటనే మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. ఓకే, వెంటనే వాటిని హైలైట్ చేస్తుంది. అటువంటి వాటిని హైలైట్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఒక స్ట్రింగ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వెంటనే జరిగాయి అనిపిస్తుంది. కానీ నిజానికి ఇటువంటి సంఘటనలు అడపాదడప అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. మీడియా కొన్నిసార్లు ఏంటంటే వేరే హాట్ న్యూస్ ఉన్నప్పుడు అటువైపు దృష్టి ఉంటుంది. ఎక్కడో ఒక హాఫ్ మినిట్ లోనే వాటిలోనే పడేస్తారు, వాటి మీద చర్చలు జరపరు వేరే ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నప్పుడు. కానీ తరచుగా జరుగుతూనే ఉంటాయంటారు. తరచుగా అంటే అక్కడక్కడ అడపదడప జరుగుతూనే ఉంటాయండి. నేరాలు గురాలు జరగకపోతే అసలు పోలీస్ సిస్టమ్ ఎందుకు? జరుగుతాయి కదా. అందుకు సక్రమంగా ఉంటే సమాజం ఇలా ఎందుకు ఉంటుంది? సమాజంలో నేరగాళ్ళు ఉంటారు, ఇలాంటి అత్యాచారాలకు పాల్పడే వాళ్ళు ఉంటారు. అయితే ఏమవుతుందంటే వీటిని ఎప్పుడైతే మీడియా ఫోకస్ చేస్తుందో అది మన చుట్టూ మొత్తం అవే కనిపిస్తాయి, ఇవే జరుగుతున్నాయి అనిపిస్తుంది. కానీ నిజానికి మీడియా అనేది
ఆ మీడియా యొక్క ఫోకస్ అనేది ఆ రోజుకి ఆ సమయానికి ఉన్న ప్రధానమైన వార్తల మీద దృష్టి ఉంటుంది. ఇదే టైంలో ఏదైనా రాజకీయ పట్టిన ఇంకో దాని కొద్దిగా ఇది ఉందనుకోండి, ఫోకస్ మొత్తం అటు వెళ్ళిపోతుంది. ఓకే. ఇవి నెగ్లెక్ట్ చేస్తారు. మ్మ్, మ్మ్. ఇది సింగిల్ కాలం వార్త అవుతుంది, ఓకే. పత్రికలో సింగిల్ కాలం వార్త అవుతుంది, టీవీలో హాఫ్ మినిట్ న్యూస్ అవుతుంది. అవి అట్లాంటివి లేనప్పుడు ఏమవుతుందంటే ఇవి హాఫ్ అన్ అవర్ డిస్కషన్ లోకి వస్తాయి. ఓకే. ఆల్ డిపెండ్స్ ఆన్ మీడియా ఫోకస్. ఎస్. పోతే అసలు ఈ సమాజంలో ఉన్నటువంటి యువకులకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే చాలామంది యువకులే ఇటువంటి వాటికి పాల్పడుతున్నారు. 21 ఏళ్ళు లేకపోతే మీరు అన్నట్లుగా టీనేజ్ నుంచి మొదలవుతున్నటువంటి కోరికల కారణంగా 30 ఏళ్ల లోపు వాళ్ళు ఎక్కువగా యువకులే చేస్తున్నటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. అసలు వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో యువకులైనా యువతులైనా లేకుంటే వయోజనులైనా ఎవరైనా కానివ్వండి, సెక్స్ అనేది కాన్సెన్షువల్ అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇద్దరు వ్యక్తులు ఇష్టపడినప్పుడు మాత్రమే సెక్స్ జరగాలి, ఒకటి. రెండోది, ఇద్దరు వ్యక్తులు ఇష్టపడినా కానీ వాళ్ళ వయసు 18 సంవత్సరాల కంటే తక్కువ కనుక ఉంటే, ఇప్పుడు 16 అనుకుంటాను, పోక్సో చట్టం కింద నేరము. ఓకే. దానికి నాన్ బెయిలబుల్, దానికి బెయిల్ కూడా రాదు. సో అందుకు కాబట్టి ఈ విషయము ఎడ్యుకేట్ చేయాలి. స్కూల్స్ లోను కాలేజెస్ లోను ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఎందుకంటే చాలా మందికి అవగాహన ఉండదు. ఆ అమ్మాయి ఒప్పుకుంది సార్, నా తప్పిందనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. మేమిద్దరం లవర్స్ సార్, ఆ అమ్మాయి ఒప్పుకుంది సార్. ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో ఈ అమ్మాయి అబ్బాయి ఇష్టపడి సెక్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా పేరెంట్స్ ఎవరైనా చూసినప్పుడు ఆ పేరెంట్స్ చూసుకున్నప్పుడు దాన్ని ఇష్యూగా మార్చి కేసులు పెట్టేస్తారు. అప్పుడు ఈ కుర్రాడు జైల్లో ఉండాల్సిందే, తప్పదు. ఓకే. సో వయసు తక్కువ ఉన్న పిల్లలతో కాన్సెన్సువల్ సెక్స్ జరిగినా కానీ అది ఖచ్చితంగా నేరం అనే విషయం వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి, ఒకటి. మూడోది, అన్నిటికంటే ముఖ్యమైనది, అంత చిన్న వయసులో సెక్స్ అనేది అనవసరము. సెక్షువల్ టెంప్టేషన్స్ ఉంటాయి కానీ దాంట్లో పడిపోతే మీ ఫోకస్ మొత్తం మారిపోతుంది, మీ భవిష్యత్తుకి దెబ్బ తగులుతుంది. మీ ఫోకస్ మొత్తం కూడా ఇప్పుడు స్టడీస్ పైన ఉండాలి, మీ భవిష్యత్తు నిర్మాణం పైన ఉండాలనే విషయంగా వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. ఓకే. ఎడ్యుకేట్ చేసినప్పుడు వాళ్ళ ఫోకస్ స్టడీస్ పైన, భవిష్యత్తు నిర్మాణం పైన, వాటిపైన పెట్టుకుంటారు. అప్పుడు వీటిపైన టెంప్టేషన్స్ అనేది తగ్గుతుంది. నాలుగవది, టీచర్స్ కానివ్వండి, సైకాలజిస్టులు కానివ్వండి, పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ కానివ్వండి, టీనేజ్ లో ఉండే సెక్షువల్ ఎనర్జీని, సెక్షువల్ ఎనర్జీ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ ఎనర్జీ. ఆ సెక్షువల్ ఎనర్జీని మెంటల్ ఎనర్జీగా మార్చే ప్రక్రియల్ని వాళ్లకు టీచ్ చేయాలి. ఓకే. పట్ల ఉండే ఆలోచనల్ని చదువు పట్ల మళ్లించుకునేలాగా కొన్ని టెక్నిక్స్, టూల్స్ అండ్ టెక్నిక్స్, కొన్ని ఎక్సర్సైజ్ కనుక వాళ్ళకు బోధించగలిగితే వాళ్ళు ఆ ఉన్న టెంప్టేషన్స్ ని, దాన్ని, ఆ ఇష్టాన్ని చదువుపైకి మార్చుకొని వాళ్ళు చక్కగా వాళ్ళు చదువులో రాణించగలుగుతారు. ఓకే. ఈ డ్రగ్స్ కావచ్చు, ఇలాంటివి ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి ఇటువంటి అత్యాచారాలు జరగడానికి? అంటే చాలా కేసెస్లో ఇలాంటివి కూడా బయటపడుతున్నాయి. డ్రగ్స్ తీసుకొని చేశారనో, లేకపోతే డ్రగ్స్ తీసుకునే వాళ్ళు చేశారనో, ఇటువంటివి కూడా బయటపడుతుంటాయి. ఇవి ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి అనుకోవాలి? ఖచ్చితంగా. ఒకటండి, ఇప్పుడు మామూలు మత్తుగా ఉన్నప్పుడు మనకున్న ధైర్యం వేరు, ఆల్కహాల్ తాగినప్పుడు వచ్చే ధైర్యం వేరు, గాంజాను డ్రగ్స్ చూసినప్పుడు వచ్చే ధైర్యం వేరు. ఎందుకంటే ఎనీ ఆల్కహాల్, గాంజా ఇటువంటివి మనిషిలో ఉన్న ఇన్హిబిషన్స్ ని తీసి పక్కన పడేస్తాయి. అంటే మనిషిలో ఉన్న భయాలను తీసి పక్కన పడేస్తాయి, పక్కన పడేసి అంతులేని ధైర్యాన్ని ఇస్తాయి. అందువల్లనే మీరు గమనిస్తే ఆల్కహాల్ తాగిన వ్యక్తులు నడిపేటప్పుడు వాళ్ళు చాలా ఫాస్ట్ వెళ్తారు, రిస్కీ ట్రిప్స్ చేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి అంతులేని ధైర్యం వస్తుంది వాళ్ళకు. అలాగే ఎప్పుడైతే ఇటువంటి ఆల్కహాల్ కానివ్వండి, గాంజా కానివ్వండి, డ్రగ్స్ కానీ తీసుకుంటారో వీళ్లకు ఈ నేరానికి లేకుంటే మంచితనానికి మధ్య ఉన్న డిఫరెన్షియేట్ చేసే విచక్షణ శక్తి వాళ్ళు కోల్పోతారు. అప్పుడు వాళ్ళకి సుఖం పొందడం ఒకటే వాళ్ళ లక్ష్యంగా మారుతుంది. ఇటువంటివి తీసుకునేదే హై కోసము, ప్లెజర్ కోసం తీసుకుంటారు. ఆ ప్లెజర్కి ఇంకొంచెం సెక్స్ అనేది ప్లెజర్ యాడ్ చేస్తుంది, కావాలి అనే కోరిక పుట్టినప్పుడు ఆ సమయంలో ఎవరు కనిపించినా కానీ వాళ్ళు వదలరు. అటువంటి సందర్భంలో మనం చూస్తాము, 60 years పైన మహిళ పైన మందు కొట్టి వద్యం తాగి అత్యాచారం చేశారనేది మొన్న మధ్య చూసాను. ఒక గేదె పైన కూడా అత్యాచారం చేశారట. అవును, అవును. మద్యం తాగి గేదె పైన అత్యాచారం. ఆ టైంలో అటువంటి మత్తులో ఉన్నప్పుడు వాళ్ళకి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అనేది పూర్తిగా కోల్పోతారు. వాళ్ళకి కావాల్సింది సెక్స్. ఆ సెక్స్ కోసం ఎవరి మీద పైన ఇలాంటి దాడులకు తెగబడతారు. రైట్. అసలు చట్టంలో ఎలాంటి మార్పులు రావాలని కోరుకుంటారు మీరు? అసలు అంటే చట్టంలో మార్పులు, లేకపోతే సరైన చట్టాలు లేకపోవడం వల్లే చాలామంది క్రిమినల్స్ తప్పించుకుంటున్నారనేటువంటి ఒక వాదన కూడా సమాజంలో ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు? చట్టంలో ఎలాంటి మార్పులు రావాలి? ఒకవేళ వచ్చిన మార్పుల్ని ఏ విధంగా అమలు చేయాలి?
అంటే చట్టాలు కరెక్ట్ గానే ఉన్నాయండి. చట్టాల్లో మార్పులు పెద్దగా ఉందని నేను అనుకోవట్లేదు. చట్టాల అమలులో మార్పు కావాలి. అది ఓకే. ఇప్పుడు ఎవరు కూడా అత్యాచారం కానీ, ఒక దాడి కానీ, ఏదైనా కానీ మంచిదని ఏ చట్టము చెప్పదు. దాని చట్ట ప్రకారం శిక్షలు ఉన్నాయి. అయితే ఏమవుతుందంటే మన న్యాయ వ్యవస్థలో ఉన్న అధికమైన కేసుల వల్ల కానివ్వచ్చు, పోలీసెస్లో ఉన్న తక్కువ స్టాఫ్ వల్ల కావచ్చు, ఒక నేరం జరిగినప్పుడు దానికి విచారణ కానివ్వండి, దానికి శిక్ష కానివ్వండి చాలా కాలం తీసుకుంటుంది. ఈ కాలం వరకు కూడా దాని వల్ల ఆ అమ్మాయిల పైన కానివ్వండి, ఆ బాలికల పైన, ఆ యువతుల పైన కానివ్వండి, ఆ మహిళల పైన ఉండే వాళ్ళ మెంటల్ ఎగోని అనేది దానికి ఎవరు కూడా విలువ కట్టలేదు అసలు. దానికి అసలు చాలా కష్టమైన పని. వాళ్ళు ఎందుకంటే ఆ దాడి యొక్క ప్రభావం అనేది వాళ్ళ జీవితకాలం వెంటాడుతూ ఉంటుంది. దానికి ఏ శిక్ష వేస్తారు? ఏ శిక్ష వేయలేరు. అట్లీస్ట్ వాళ్ళకి వెంటనే శిక్ష పడితే ఇప్పుడు మొన్న లాస్ట్ ఏపీ గవర్నమెంట్ దిశ చట్టం మీద పట్టుకొచ్చినట్టుంది. దానికి 1 month లోపు శిక్ష పడాలనేది చట్టం పట్టుకొచ్చింది. రైట్, అది అమల్లో ఉందో నాకు తెలియదు. కానీ అటువంటి చట్టాలు రావాలండి. ఇటువంటి అత్యాచార కేసులకి వెంటనే ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టేసి ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపి ఒక 1 month లోపు శిక్ష పడేలాగా చట్టాలు వస్తే కనీసం భయపడతారు. లేకుంటే ఏమవుతుందంటే ఈ అత్యాచారాలు పాల్పడిన వాళ్ళు ఏదో రకంగా బెయిల్ తెచ్చుకుంటున్నారు. అది ప్రూవ్ అయ్యి శిక్ష పడితే సంవత్సరాలు గడిచిపోతుంది. దాంతో భయం అనేది తక్కువగా ఉంటుంది. ఎట్లని తప్పించుకోవచ్చు. మనం డబ్బులు పెడితే పోలీసులు మేనేజ్ చేయొచ్చు, లాయర్లు మేనేజ్ చేయొచ్చు, కోర్టులు మేనేజ్ చేయొచ్చు, ఇటువంటి అభిప్రాయాలు ఉన్నాయి జనాల్లో. సో వీటి నుంచి ప్రజలను తప్పించాలంటే ఖచ్చితంగా కఠినమైన చట్టాలు ఉండాలి. దాంతోపాటు ఆ చట్టాల అమలు, తక్షణమైన న్యాయం చేయడం అనేది లక్ష్యంగా ముందుకు సాగితే అప్పుడు భయపడే అవకాశాలు ఎక్కువ. రైట్, థ్యాంక్ యూ విశేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని అంశాలకు సంబంధించి ఈ విషయంలో చాలా చక్కటి క్లారిఫికేషన్ ఇచ్చారు. ప్రజలకు కూడా చాలా విషయాలు తెలిసేలా చేశారు. అండ్ తల్లిదండ్రులకు కూడా చక్కటి కౌన్సిలింగ్ లాగా భావిద్దాం ఈ ప్రోగ్రామ్ని. చూస్తున్నాం కదా, విశేష్ గారు చెప్పినట్లు ఖచ్చితంగా సమాజంలో తల్లిదండ్రుల పాత్ర అయితే మిగిలినటువంటి వాళ్ళకంటే ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు చేసేటువంటివి లేకపోతే తల్లిదండ్రులు చెప్పేటువంటివి పిల్లలకి ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి అది ఆడపిల్లలైనా సరే, మగపిల్లలైనా సరే. ఎందుకంటే మగపిల్లలపైన, చిన్నారి మగపిల్లలపైన కూడా అత్యాచారాలు జరుగుతున్నటువంటి సంఘటనలు దేశంలో అనేక చూస్తున్నాం. కాబట్టి బ్యాడ్ టచ్, గుడ్ టచ్ లాంటివి చిన్నప్పటి నుంచి బోధించడం కావచ్చు, దానికి సంబంధించి అసలు ఏం జరుగుతుందో సమాజంలో అనే విషయాల్ని కూడా పిల్లలకు తెలియజేయడంలో కూడా తల్లిదండ్రుల పాత్ర ఎంతైనా ఉంటుంది. ఉపాధ్యాయుల పాత్ర కూడా తల్లిదండ్రులతో పాటు అంతే ఉంటుంది. చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా తప్పించుకోలేరు, చట్టంలో శిక్ష పడుతుంది అనేటువంటి ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి. దాంతోపాటు చిన్నారులు అంటే మన ఇంట్లో చిన్నపిల్లల్లాగే సమాజంలో చిన్నపిల్లలు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగితే ఇటువంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు తగ్గుతాయని భావిద్దాం. ఎప్పటికైనా తగ్గాలని కోరుకుందాం. దీనికి సంబంధించి ప్రభుత్వాలు కూడా కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి. ఆ చట్టాల అమలులో కొంత జాప్యం జరగకుండా త్వరితగతిన జరగాలని కూడా కోరుకుందాం. ఇది ఇవాల్టి వైరల్ డిబేట్ విత్ విజయ్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.